హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన బెన్ సర్కిల్ ఏరియాలో ఉన్నానండి. ఎన్టీఆర్ సర్కిల్, బెన్ సర్కిల్ ఏరియాలో ఉన్నాను. మనకి ఇప్పుడు ఈ వీడియోలో ఒక మంచి లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ మొత్తం చూపిస్తాను. ఈ ఫ్లాట్ కి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్, మళ్ళా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే అంతకుముందే వీడియో తీసి ప్రమోట్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ని చూపిస్తున్నాము. మొత్తం 10 ఫ్లాట్స్ అండి. ఓన్లీ 4 ఫ్లాట్స్ వరకే సేల్కి ఉన్నాయి. సో ఇప్పుడైతే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ముందుగా అయితే వీళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి మీకు ముందుగా చూపిస్తాను. మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా పార్కింగ్ లో ప్రెమిసెస్. ఈ సైడ్ అలాగే ఆ పక్కన కూడా మొత్తం పార్కింగ్ ఏరియా కింద వస్తుంది. అలాగే వీళ్ళు ఈ ఏరియాలో వాటర్ అయితే చాలా చక్కగా ఉంటాయండి. అయినా కూడా మనకి వాటర్ ఇంకొంచెం ప్యూరిఫైడ్ గా ఉండాలని చెప్పి వాటర్ సాఫ్ట్నర్ అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరేటర్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్స్ కి అయితే సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇప్పుడు ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. గైస్, ఇప్పుడు మనం అయితే ఫ్లాట్ దగ్గరికి వస్తున్నామండి. ముందుగా అయితే ఇక్కడ లిఫ్ట్ అయితే ఇచ్చారు. ఆల్టిస్ బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు. అది కూడా చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ చేయించారు. స్టేర్ కేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారండి. ఎస్ఎస్ రైలింగ్ అది రావడం టైం పడుతుంది, అది కూడా వస్తుంది. సో స్టెప్స్ కూడా గ్రానైట్ స్టెప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్లాట్స్ కంప్లీట్ గా కూడా సీసీ కెమెరాస్ తో కంప్లీట్ సెక్యూరిటీగా ఉంటాయి. అక్కడైతే మనకి సీసీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో మనకి కామన్ ఏరియాస్ అంతా కూడా కవర్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫ్లాట్ విషయానికి వస్తే, ఇది ఫ్లాట్ కి సింహద్వారం అండి. ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్స్ ఇవి. మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం చూడొచ్చు. మంచి డిజైన్ చేయించారు డోర్ ను కూడా. ఈ డబల్ డోర్స్ వచ్చినాయి. వీడియో కాలింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇల్లు. అలాగే పక్కన కూడా చూడొచ్చు, మనకి ఫుల్ లెంత్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ఫ్లాట్ లోపల చూద్దామండి ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ కి వచ్చేపాటికి మనకి 2 లివింగ్ రూమ్స్ వస్తున్నాయండి. ముందుగా మీకు ఇదైతే మనం గెస్ట్ లాబీ కింద వాడుకోవచ్చు. ఈ స్పేస్ అంతా కూడా మనం గెస్ట్ లాబీ కింద వాడుకునే స్పేస్ అండి. అలాగే వీళ్ళు కన్సీల్డ్ ఎయిర్ లైన్స్ మొత్తం కూడా లాగేశారండి. ఎయిర్ కండిషనర్స్ కి మొత్తం కన్సీల్డ్ ఎయిర్ లైన్స్ లాగేశారు. సో మనం ఏసీ ఇన్పుట్ తో అవుట్డోర్స్ మాత్రం బిగించుకోవాల్సింది ఉంటుంది. అలాగే మీరు సీలింగ్ వర్క్ కూడా గమనించవచ్చు. నెక్స్ట్, ఈ ఫ్లాట్స్ అయితే ఏమి కబోర్డ్ వర్క్స్ అవి ఏమి చేయట్లేదండి. మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కబోర్డ్ వర్క్స్ అనేవి చేయిస్తారు. అలాగే ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం కిచెన్, డైనింగ్ అన్ని 1 by 1 చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేదైతే కిచెన్ కమ్ డైనింగ్ అండి. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ వస్తుంది. ఇదంతా కూడా మనకి కిచెన్ ఏరియా కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా మనకి కిచెన్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ మోడ్యులర్ కావాలంటే మోడ్యులర్, సెమీ మోడ్యులర్ కావాలంటే సెమీ మోడ్యులర్, మన రిక్వైర్మెంట్ బట్టి బిల్డర్ అయితే కబోర్డ్స్ చేయిస్తా అన్నారండి. సో అందుకే ఏమి చేయించకుండా వదిలేశారు. అలాగే ఈ స్పేస్ వచ్చేపాటికి మనం డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. మంచి డిజైన్ చేయించి వాల్ పేపర్ అది చేయించారు, సీలింగ్ పేపర్ అది చేయించి. నెక్స్ట్, ఈ సైడ్ వచ్చేపాటికి మనకి యూటిలిటీ ఏరియా వచ్చిందండి. స్పేషియస్ యూటిలిటీ ఏరియా వచ్చింది. అది కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకి స్పేషియస్ యూటిలిటీ ఏరియా వచ్చింది. ఆ చివరి వరకు కూడా ఇదంతా కూడా యూటిలిటీ ఏరియానే. ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అన్ని విధాల ప్రొవిజన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే సెకండ్ లివింగ్ రూమ్ చూస్తున్నామండి. ఇది ఫ్యామిలీ టైంతో స్పెండ్ చేయడానికి మంచిగా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి డిజైన్ చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే టీవీ వాల్ యూనిట్ అది చేయించుకుంటే మనకి సోఫా సెట్స్ అన్ని వేసుకున్నా కూడా మంచి వ్యూ, విజిబిలిటీ అన్ని బాగుంటాయండి. అలాగే సీలింగ్ వర్క్, లైట్స్ కూడా వీళ్ళు మంచిగా చేయించారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయించారండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే ఫస్ట్ గా చూద్దామండి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వార్డ్రోబ్స్ అయ్యి మనం ఫిట్ చేయించుకున్నా కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేపాటికి. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైట్స్ అన్ని కూడా మంచి డిజైన్ చేయించారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. వాల్ టైల్స్ వరకు కూడా పై వరకు ఫిట్ చేయించేశారు. శానిటరీ ఫిట్టింగ్స్ అంతా జాగ్వార్ అయితే యూజ్ చేశారండి. సో నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చూడబోయేది అయితే కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం స్టడీ యూనిట్ కానీ వార్డ్రోబ్స్ కానీ ఈ సైడ్ వీలైతే ఇక్కడ చేయించుకున్నా, అలాగే మన ఫీజిబిలిటీ బట్టి చేయించుకుంటే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి అపీరెన్స్ వస్తుంది.
అలాగే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేసి ఉంచారు. అలాగే ఈ బెడ్రూమ్కి వచ్చేప్పటికి చిన్న సిట్అవుట్ ఒకటి ఇచ్చారండి. ఇక్కడ చిన్న సిట్అవుట్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఒకసారి. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ ఇది ఒకసారి చూద్దాము. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. ఈ బెడ్రూమ్ కూడా ఇదంతా కూడా మనకి థర్డ్ బెడ్రూమ్ అండి. సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ప్రతి రూమ్కి కూడా సీలింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. అలాగే థర్డ్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేశారు. వీళ్ళు శానిటరీ ఫిట్టింగ్స్ అంతా కూడా జాగ్వార్ అయితే యూజ్ చేశారండి. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా నీట్గా డిజైన్ చేయబడిన 3 బెడ్రూమ్ విత్ 2 లివింగ్ రూమ్స్తో ఉన్న లగ్జరియస్ 3 BHK ఫ్లాట్. ఇది ఉత్తరం ఫేసింగ్ ఫ్లాట్. మన బందర్ రోడ్కి కూడా చాలా సమీపంలో ఉన్నాయండి ఈ ఫ్లాట్స్. చాలా మంచి ఫ్లాట్స్. 10 ఫ్లాట్సే ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్న ఫ్లాట్స్ ఇవి. 4 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ అయితే ఫస్ట్ 5th ఫ్లోర్స్లో ఉన్నాయి. నార్త్ ఫేసింగ్లో కూడా ఒక 2-3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఇది టోటల్ వచ్చేప్పటికి 2297 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1750 SFT వస్తుంది. యూడిఎస్ 68 గజాలు ఇస్తున్నారు. ప్రైస్ అయితే 1,60,00,000 చెప్తున్నారండి కబోర్డ్ వర్క్స్తో. వితౌట్ అయితే 1,50,00,000 అయితే కోట్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు అనేది ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చూపించడం జరిగింది. అలాగే వీళ్ళు గేట్స్ కూడా వచ్చేప్పటికి రిమోట్ ఆపరేటెడ్ గేట్స్ ఇస్తున్నారండి. సో ఫిజికల్గా మనం ఓపెన్ చేసుకోవాల్సిన పని లేదు. సో మంచి ప్రాపర్టీ అండి, మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చాను, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.